హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు నరేంద్ర మౌంటైన్ బ్లాగింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఒక హాల్కి టైల్ ఫిట్టింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్. టైల్ సైజ్ వచ్చేసి 4x2 అండి. ప్రీమియం గ్లౌసీ విట్రఫైడ్ టైల్ అండి. టైల్ అయితే చాలా బాగుంది, ప్రింటింగ్ కూడా చాలా బాగుందండి. లైట్ కలరు, లుక్ చాలా బాగా వచ్చింది. ముందుగా ఇసుక అయితే మనం ఇసుక సిమెంట్ కలుపుకొని ఒక సున్నం కింద తయారు చేసుకోవాలండి. తర్వాత గదికి 4 మూల లెవెల్ వేసుకుని లెవెల్కి తగ్గట్టుగా మనం బద్దతో సమానంగా బద్దలాక్కోవాలండి. నీట్గా మనకి ఎత్తు పళ్ళల్లా రాకుండా బద్ద అయితే నీట్గా కొట్టుకోవాలి. ఇలా నీట్గా బద్దలాక్కోవడం వల్ల మనకి టైల్ ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుందండి. ఎప్పుడు కూడా బద్ద చాలా నీట్గా లెవెల్గా ఖచ్చితంగా కొట్టుకోవాలి. తర్వాత టైల్ ఫిట్టింగ్కి సిమెంటు వాటర్ కలిపి ఒండ్రు కింద తయారు చేసుకున్నామండి. ఆ ఒండ్రు వాటర్ కింద ఒక లేయర్ పోసి గీతలు వేసుకుని 2వ లేయర్ కూడా పోసుకోవాలి. తర్వాత టైల్ పెట్టి మనం హ్యామర్తో, ఒక రబ్బర్ హ్యామర్తో మనం టైల్ మీద అలాగా కొట్టుకోవడం వల్ల టైల్ అయితే బాగా ఫిట్ అవుతుందండి. నేనైతే ఈ విధంగానే చేస్తాను. ఫ్రెండ్స్, మన వీడియోని కొత్త వారు ఎవరైనా చూస్తుంటే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. టైల్కి మధ్యలో నేను 2 mm స్పేసర్ అయితే పెట్టానండి. ఇలా 2 mm స్పేసర్ పెట్టుకోవడం వల్ల మనకి టైల్ ఫిట్టింగ్ చాలా బాగా వస్తుందండి. ఎటువంటి గుళ్ళ రాకుండా, ఒక గుళ్ళ వచ్చినా సరే గాల్లో మనం ఒండ్రు పోసుకుని మనం అది గుళ్ళ లేకుండా చేసుకోవచ్చు. అది కాకుండా మనం ఎప్పుడైనా టైల్ బ్రేక్ అయితే ఈజీగా తీసుకుని మళ్ళీ వేరే టైల్ వేసుకోవడానికి కూడా యూజ్ఫుల్గా ఉంటుందండి. ఫ్రెండ్స్, అలాగే మనకి టైల్ గుల్ల రాకుండా ఉండడానికి 3వ థింగ్ వచ్చేసి మనం ఒండ్రు అయితే చిక్కగా పోసుకోవాలండి. ఒండ్రు చిక్కగా పోసుకుంటే మనకి గుల్ల రాదండి. ఫ్రెండ్స్, చాలామంది అన్న రూమ్కి ఎంత అవుతుంది టైల్ ఫిట్టింగ్కి అని అడుగుతున్నారు. టైల్ ఫిట్టింగ్కి రూమ్ లెక్క అయితే మనం చెప్పలేమండి. కొన్ని రూమ్స్ చిన్నగా ఉంటాయి, కొన్ని రూమ్స్ పెద్దగా ఉంటాయి. కాబట్టి మనం ఇంత అవుతుందని ఖచ్చితంగా చెప్పలేము. అది కాకుండా మనకి టైలు ఒక్కొక్క క్వాలిటీ ఒక్కొక్క రేట్ ఉంటుందండి. టైల్స్లో కూడా మనకి 3 రకాల క్వాలిటీస్ ఉంటాయండి. ఒకటి ప్రీమియము, 2 స్టాండర్డ్, 3వది కమర్షియల్ అనే ఉంటుందండి. మనకి ప్రీమియం అయితే బాగా కాస్ట్ ఎక్కువ ఉంటుందండి. అలాగే స్టాండర్డ్, కమర్షియల్ అయితే కొంచెం రేట్ తక్కువగా ఉంటాయి. మీరు ఎంచుకున్న దాన్ని బట్టి మనకి రేటు వేరియేషన్ అయితే మారుతూ ఉంటుందండి. కాబట్టి మనకి మీరు అక్కడికి వెళ్ళి మనము రేటు మాట్లాడుకునే దాన్ని బట్టి మనకి కొంచెం రేట్లో తేడా అయితే వస్తుందండి. కాబట్టి ఇంత అవుతుందని అయితే మనం ఖచ్చితంగా చెప్పలేమండి. ఉదాహరణకి ఒక 100 అడుగులు అనుకోండి, మ్యాక్సిమం ఒక 45 రూపాయలు వేసుకున్న 4500 అయితే అవుతుందండి ఒక రూము టైల్ కొనడానికి అయితే. అలాగే మేస్త్రి జీతం ఆ విధంగా మనం టాలీ చేసుకుని తెచ్చుకోవాలండి. మనం ఖచ్చితంగా ఎంతనే అయితే చెప్పలేమండి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలా ఉంటుంది. అదే కాకుండా మేస్త్రి ఈ కూళ్ళు కూడా మనకి ఒక ఏరియాలో ఒకలా తీసుకుంటారు. కాబట్టి మనం ఇంత అవుతుందని చెప్పలేమండి. ఆ ఏరియాకు ఉన్న రేట్లను బట్టి మనం మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, పూర్తిగా టైల్స్ గురించి అయితే ఒక వీడియో అయితే చేస్తానండి. అసలు బాత్రూమ్ టైల్స్కి అయితే ఏం వాడుకోవాలి, అలాగే మనకి రూమ్స్కి అయితే ఏ టైల్స్ వాడుకోవాలి, అలాగే ఎలివేషన్కి అయితే ఏ టైల్స్ వాడుకోవాలి అనేది ఒక వీడియో అయితే చేస్తానండి. ఫ్రెండ్స్, మన వీడియోని కొత్త వారు ఎవరైనా చూస్తుంటే దయచేసి చివరి వరకు చూడండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.